స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా! ఇక చిన్న చిన్న టిఫిన్ ఐటెమ్స్ అలాగే లంచ్ బాక్స్ ఐటెమ్స్ అయితే చేస్తా ఉంటా అనమాట. వాటిని మీతో షేర్ చేసుకుంటా వచ్చేయండి. చాలా వరకు లంచ్ బాక్స్‌లకి క్యారెట్ రైస్, టమాటో రైస్ అట్లా పంపిస్తేనే బెస్ట్. వాళ్ళు మిక్స్ చేసుకోవడం, తినడం అంతా కష్టం అనమాట చిన్న పిల్లలకైతే. అందుకనేసి ఈరోజు క్యారెట్ రైస్ చేద్దామనేసి వీటిని తరిగేసా అనమాట. ఒక 2 క్యారెట్స్ అయితే సరిపోతాయి. అలాగే ఒక చిల్లీ, కరివేపాకు, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా అనమాట. కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది కరివేపాకు వేస్తే అంతగా ఇష్టపడరు కదా పిల్లలు. అలాంటప్పుడు కరివేపాకుని పొడిలాగా చేసి ప్రతి కర్రీలో యాడ్ చేయండి. హెయిర్‌కి చాలా మంచిది. అన్నం అయితే ఒక సైడ్ అవుతా ఉంది. ఇంకో చిన్ని గోలం పెట్టేసి కొద్దిగా ఆయిల్, కొంచెం తిరుగువాత గింజలు, అలాగే ఆనియన్స్, కరివేపాకు అవన్నీ వేసేసుకున్నా అనమాట. కొంతమంది అన్నం చేసేటప్పుడు సరేసురు పెట్టుకుంటారు. కొంతమంది ఈ విధంగా వంచుతారనమాట. ఇలా వంచే వాళ్ళైతే కూడా దీన్ని సూప్‌లాగా తాపండి పిల్లలకైనా. మీరైనా తాగొచ్చనమాట. మనం తాగినా కూడా హెల్త్‌కి చాలా మంచిది. ఇందులో కొంచెం బియ్యపిండి వేసుకొని ప్యాక్‌లాగా ఫేస్‌కి వేసుకున్నా చాలా మంచిది. ఈ తిరగవాతకు వేసుకున్న ఆనియన్స్, కరివేపాకు అన్నీ కూడా బాగా వేగాయి. తర్వాత తురుము పట్టుకున్న క్యారెట్‌నైతే ఇందులో వేసేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి మొత్తం మిక్స్ చేసి తర్వాత పైన ఒక చిన్న మూత పెట్టేసామంటే బాగా మగ్గుతుంది. లో ఫ్లేమ్‌లో చాలా తక్కువ మంట పైన దీన్ని మగ్గనివ్వాలి. అప్పుడు క్యారెట్ స్మెల్ అనేది పచ్చి స్మెల్ లాగా రాకోకుండా అన్నంలోకి బాగా మిక్స్ అయిపోతుందనమాట. అన్నం కలర్ కూడా బాగా చేంజ్ అవుతుంది. ఇది బాగా మగ్గిన తర్వాత వేడి వేడి అన్నం అవుతా ఉంది కదా పక్కన, దాన్ని కొంచెం తీసుకొని ఇందులో వేసి బాగా మిక్స్ చేసి జస్ట్ ఒక మినిట్ అలాగే లో ఫ్లేమ్‌లో పెట్టేసేయాలనమాట. అప్పుడు అన్నంలోకి బాగా మిక్స్ అయిపోతుందది. ఇలా మగ్గనివ్వడం వల్ల అన్నం టేస్ట్ కూడా చాలా బావుంటది. ఇది క్వాంటిటీ అనేది మనం పిల్లలు ఎంతమంది ఉంటే దాన్ని బట్టి చేసుకోవాలనమాట. నేను చేసేది ఒక్కడికే కాబట్టి కొద్దిగే చేశాను. కాబట్టి 2 క్యారెట్స్ చిన్న సైజ్‌వి వేసుకున్నా. అంత హెవీ కారం లేకోకుండా జస్ట్ ఒక చిల్లీ వేసా అంతే నేను. అంత టేస్ట్ అంతా కూడా బావుంటుంది. కొత్తిమీర కూడా అన్నంలో ఈ విధంగా వేసి మగ్గనిచ్చామంటే పైపైన చల్లితే కూడా అంత ఇష్టపడరనమాట. తీసి పక్కన పెడతారు. ఇట్లా మగ్గనిచ్చామంటే అన్నంలోకి మొత్తం మిక్స్ అయిపోతది. అది కనపడదు అంతగా ఒక లీఫ్ లాగా. తర్వాత తినేటప్పుడు స్పూన్‌లోకి వచ్చేస్తది కాబట్టి తినేస్తారు. ఇలా సింపుల్‌గా చేసి పెట్టామనుకోండి లంచ్ బాక్స్‌కి వాళ్ళు ఈజీగా తింటారనమాట. అటు ఇటు పడేసుకోకుండా నీట్‌గా అలాగే కలర్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. హెల్త్‌కి కూడా మంచిది. ఇంకా టేస్ట్ విషయానికొస్తే చాలా బావుంది కమ్మగా.